పుత్రుల గణపతి వ్రతం. ఇది నిజంగా మరి సంతానం కావాలని కోరుకునే వాళ్ళకి, తర్వాత ఈ సంతానంలో కూడా పుత్ర సంతానం కావాలని కోరుకునే వాళ్ళకి చాలా ఉపయుక్తంగా ఉండే వ్రతం ఇది పుత్రద గణపతి వ్రతం. ఇది ఈసారి మనకి మార్చి 3వ తేదీ సోమవారం నాడు రావటం అనేది జరిగింది. అయితే ఇక్కడ ఈ పుత్రద గణపతి వ్రతం అనేది ఎవరైనా చేసుకోవచ్చా? ఒకవేళ చేసుకుంటే ఏ రకంగా చేసుకోవాలి? దీన్ని మనం చేసుకున్న దానికి ఏమైనా నియమాలున్నాయా? ఇలాంటివన్నీ కూడా ఒకసారి తప్పకుండా తెలుసుకుందాం. ఎందుకంటే ఇక్కడ గణపతిని మనం ఏదైనా సరే గణపతికి సంబంధించిన వరకు ఇంచుమించుగా వరగణపతి వ్రతమని, తర్వాత మరి వినాయక వ్రతమని ఇలా ఇంచుమించుగా 21 రకాలైన వ్రతాల్ని మనకి గణేష పురాణం అందించడం అనేది కూడా జరిగింది. ఆ 21 వ్రతాల్లో ఒక వ్రతం అనేది అంటే ఇప్పుడు ప్రతి నెల కూడా మనం సంకష్టార గణపతి చతుర్థి వ్రతం కూడా చేసుకుంటూ ఉంటాం. ఇలా అనేక రకాలైన వ్రతాల్లో 21 వ్రతాలున్నాయి. ఈ ముఖ్యంగా గణపతికి సంబంధించింది. ఒక దేవతామూర్తికి ఇన్ని రకాలైన వ్రతాలు ఉండటం అనేది కేవలం వినాయకుడి విషయంలోనే మనం గమనించడం అనేది కూడా ఉంటుంది. ఆ రకంగా మరి ఇక్కడ ఇప్పుడు మనం చెప్పబోయేదేంటంటే గనక పుత్ర గణపతి వ్రతం అనేది. ఇది పాల్గొన మాసంలో శుక్ల చవితి నాడు దీన్ని ఆచరించవలసి ఉంటుంది.